కొంతమంది పేషెంట్లు మెడిసిన్ రాసేటప్పుడు చెప్తారనమాట, మాకు టాబ్లెట్స్ కొన్ని పడవండి అని. ఏవి పడవు అని అడిగితే కొంతమంది చక్కగా లిస్ట్ ఇస్తారు, ఈ టాబ్లెట్స్ పడవు అని. అప్పుడు చాలా ముచ్చట అనిపించింది, ఫైల్లోనే ఎంటర్ చేసుకుంటాం పైనే ఈ టాబ్లెట్స్ వీళ్ళకి పడవు అన్నట్టు. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే, ఏవి పడవు అని అడిగితే ఆల్రెడీ ఆ టాబ్లెట్స్ అన్నీ పాడేసామండి అంటారు. ఎందుకంటే పడలేదు కదా, అందుకే పెట్టుకోవడం ఎందుకని పారేస్తారు. వాళ్ళందరికీ నేను చెప్తాను, మనకి పడే టాబ్లెట్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ పడని టాబ్లెట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పేరైనా రాసి పెట్టుకోవాలి, లేకపోతే అట్టైనా ఉండాలి. సో అప్పుడు డాక్టర్కి తెలిసిద్ది. ప్రతి టాబ్లెట్ పడకుండా ఎవరికి ఉండదు, కొన్ని రకాల టాబ్లెట్స్ పడవు. సో అవి ఏ గ్రూప్కి చెందిన డ్రగ్స్ అనేవి మనం చెప్తే డాక్టర్ నోట్ చేసుకొని అవి ఫ్యూచర్లో కూడా రాయకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి ఇక్కడి నుంచైనా కానీ ఏదైనా టాబ్లెట్ పడట్లేదు అంటే ఏంటి అంటే, కొంతమందికి ర్యాషెస్ అంటే దద్దుల్లాగా రావచ్చు, కొంతమందికి వెయ్యంగాల్ని విపరీతంగా కళ్ళు తిరిగిపోవడం, వాంతులు అవడం, మోషన్స్ అవ్వడం, బాగా చెల్లొచ్చేసేయడం, ఇట్లా రావచ్చు అనమాట. సో ఎటువంటి ఇబ్బంది వచ్చింది, ఏ మెడిసిన్కి వచ్చింది అనేది చాలా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. పడని టాబ్లెట్ పాడేయకూడదు, అది ఖచ్చితంగా దాచిపెట్టుకొని మనం డాక్టర్కి చూపించాలి. ఎవరికి ఏది పడదు అనేది మనం ఫేస్ చూసి చెప్పలేం. సో మనం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎలర్జీలు ఉంటాయి. సో అది ఇస్తే కానీ మనకు తెలియదు. కాబట్టి ఇచ్చారు డాక్టర్ గారు అని తిట్టుకోకుండా ఏది పడలేదో చెప్తే బెటర్ అన్నట్టు.